శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్లో చిన్నారుల దసరా వేడుకలు, అబ్బురపరిచిన చిన్నారుల అమ్మవారి వేషధారణలు. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్థానిక శారదానగర్ శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దేవి దశావతారాలైన స్వర్ణ కవచాదేవి, బాలా త్రిపురసుందరి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, లలిత, దుర్గా, గాయత్రి, మహిషాసురమర్దని, రాజరాజేశ్వరి వేషధారణలలో చిన్నారులు చక్కగా అలరించారు. దుర్గామాతను కీర్తిస్తూ చిన్నారులు చేసిన నృత్యం వీక్షకులను అబ్బురపరిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత జ్యోతిష్య పండితుడు బాబురావు మాస్టర్ను స్కూల్ కరస్పాండెంట్ శిరీషారాణి ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. బాబురావు మాస్టర్ మాట్లాడుతూ చిన్నారులకు దసరా పండుగ ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా అత్యద్భుతంగా అమ్మవారి వేషధారణలు చేయించడమే కాక బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ మహోత్సవాలలో సరస్వతీదేవి అవతారం నాడు పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలకు మంచి బుద్ధి, జ్ఞానము కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ జె శిరీషారాణి, స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మయంగా ఉండేటువంటి దేవి మనకి అన్ని శుభాలు ఇవ్వాలని చెప్పి అక్కడ అమ్మవారి తాలూకా అలంకారాన్ని మొట్టమొదటి రూపంలో మొదటి రోజు పెట్టారు. ఆ రోజు వచ్చేటువంటి తిథి పాడ్యమి, మొట్టమొదటి తిథి అనమాట. ఆ పాడ్యమి తిథి. రెండోది బాలా త్రిపుర సుందరి దేవి అట. బాలా త్రిపుర సుందరి దేవి ఆ మంత్రాన్ని ఎవరైతే ఉచ్చాటన చేస్తారో ఏ రకమైనటువంటి రోగాలు లేక ఆరోగ్యంగా ఉంటారు. బాల అంటే పిలిస్తే పలుకుతుంది అనమాట అమ్మవారు. చిన్నపిల్లల తాలూకా మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే మానసిక వ్యాధులన్నీ కూడా పోతాయి ఆ అమ్మవారికి పూజ చేస్తే. నిత్య యవనంలో ఉండేటువంటి దేవి బాలా త్రిపుర సుందరి దేవి. ఇక మూడోది అన్నపూర్ణదేవి అంటే ఎవరు? అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. అన్నపూర్ణ అంటే అన్ని దానాల కన్నా అన్నదానము మిన్న అన్నారు. లేదు అనకుండా అన్నాన్ని ఎవరైతే పెడతారో ఆవిడే అన్నపూర్ణదేవి అనమాట. కాశీనగరం అందుకనే ప్రాముఖ్యం ఏంటంటే అక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. అలాగా అప్పుడు అమ్మవారి గురించి చెప్పాం. డొక్క సీతమ్మని అన్నదానం గురించి ఇప్పుడు ప్రెస్లో కూడా దాన్ని డెవలప్ చేశారు. పాఠ్య పుస్తకాల్లో కూడా డొక్క సీతమ్మ గారి గురించి చెప్పారు. అటువంటి అమ్మవారు